quinoa 200 grams, 2 medium size onion, half medium size red bell pepper, half medium size yellow bell pepper, 2 medium size tomato, pomegranate ఒకటి, parsley 200 grams, orange ఒకటి garnish కి, olive oil 2 teaspoons, salt రుచికి సరిపడా, black pepper powder half teaspoon, lemon juice 2 teaspoons. టమాటోస్ మనం సీడ్ లేకుండా సీడ్స్ తీసుకొని ఫైన్ చాప్ చేసుకున్నాం. ఇలా 1/4 చేసుకొని ఈ సీడ్స్ మనం ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని దీన్ని ఫైన్ చాప్ చేసుకోవాలి. సేమ్ మనకి ఆనియన్ ఇలా ఫైన్ చాప్ వచ్చిందో టమాటో కూడా ఫైన్ చాప్ అవుతుంది. ఫైన్ చాప్ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని లైట్గా పైనుంచి స్కిన్ ఇలా తీస్తే మనకి అన్ని ఈవెన్గా చాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పొడవుగా సన్నగా కట్ చేసే కటింగ్ని జూలియన్స్ అంటారు. సో ఇలా జూలియన్స్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇలా కట్ చేస్తే ఫైన్ చాప్ అవుతుంది. ఇదే విధంగా ఎల్లో బెల్ పెప్పర్ కూడా చేసుకోండి. ఎల్లో బెల్ పెప్పర్స్ కూడా జూలియన్ అయిపోయాయి. సో దీన్ని కూడా మనం ఫైన్ చాప్ చేసుకోండి. బెల్ పెప్పర్ ఫైన్ చాప్ అయిపోయింది. ఈ బెల్ పెప్పర్స్ని కూడా మనం ఒక బౌల్లో ఇంపోర్టెడ్ ఆరెంజ్ అండి. సో ఇంపోర్టెడ్ ఆరెంజ్తో ఇది టైట్గా ఉంటుంది కాబట్టి సో ఇలా పీల్ చేయగలుగుతాం. సో ఈ ఆరెంజ్తో మనం ఎలా గార్నిష్ చేయాలో చూద్దాం. ఆరెంజ్ స్కిన్ మొత్తం తీసేసాను. సో ఇప్పుడు ఆరెంజ్ సెగ్మెంట్స్ తీద్దాం బయటకి. దీన్ని ఆరెంజ్ సెగ్మెంట్ అంటారు. ఇలా వెజ్జెస్గా మనం తీస్తే ఆరెంజ్ సెగ్మెంట్తో మనం సాలడ్ గార్నిషెస్గా వాడుకోవచ్చు. ఆరెంజ్ సెగ్మెంట్ రెడీ అయ్యి ఒక బౌల్ తీసుకుంటాం. దీంతో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ. ఈ పార్స్లీ మార్కెట్లో దొరకకపోతే మీరు ఈ పార్స్లీ ప్లేస్లో కొరియండర్ కూడా వాడచ్చు. చాప్ ఆనియన్, చాప్ టమాటో,
చాప్ బెల్ పెప్పర్, సాల్ట్ తగినంత, బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్, 2 teaspoon లెమన్ జ్యూస్, olive oil 2 teaspoon, 1 pomegranate. ఈ సలాడ్ని మంచిగా అన్ని వెజిటబుల్స్ కలిసేలా మిక్స్ చేసుకున్నాం. ఈ కినోవా సలాడ్ తింటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, వర్కౌట్ చేసే వాళ్ళకి, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే హెవీ వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల హై ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ కూడా హెల్త్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కూడా రైస్ అవాయిడ్ చేయాలంటే ఇలాంటి సలాడ్స్ తింటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఇస్తాయి. అంతే అండి, మన కినోవా సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా కినోవా సలాడ్ రెడీ అయింది.